నిష్ప్రయోజనకరము, నిస్సారము. మీరు మాట్లాడేది మాకు ఎంతో ఆత్మీయ ఆశీర్వాదకరము, మేలుకరము. ఈ విశేషమైన సమయంలో నాయన మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన మీ స్వరమును మాకు దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ 18వ దిన ధ్యానము దేవునితో గడియ ఈ ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఈ రీతిగా ఉన్నాయండి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 39 వచనాలు. అంశము బంగారు ఏఫోదు ఉరిగా మారుట. ప్రభునందు ప్రియులారా, చాలా తక్కువ వ్యవధిలో గిద్యోను మీద మన అభిప్రాయము మారిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. చాలా షార్ట్ టైం అనమాట అండి. నిన్నటి దినమున గిద్యోను తగ్గింపు ఆలోచన చేశాం. ఇశ్రాయేలు ప్రజలందరూ నీ వలన మాకు మిద్యానీయుల మీద దేవుడు మాకు విజయాన్ని కలుగు చేశాడు కనుక ఇక మీదట నీవే మాకు రాజువు, నీ తర్వాత నీ కుమారుడు, అతని తర్వాత అతని కుమారుడు మాకు రాజుగా ఏలాలి అన్నప్పుడు గిద్యోను నేను ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు అని చెప్పిన తర్వాత జరుగుతున్న సందర్భం. అయితే ఇక్కడ నిన్నటి దినమున మనం లింక్ చేస్తూ ఈరోజు ఎందుకు ధ్యానములో ఇలా జరిగింది అని ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచనలోనికి నడిపించబడడానికి నిన్నటి దినమున దాని గురించి మనము ఆలోచించలేదు. కేవలము గిద్యోను తగ్గింపును గురించి మాత్రమే, అంటే తనకి ఇవ్వబడుతున్నటువంటి ఆధిక్యతను గురించి, అతడు దానిని వద్దని త్రోసివేయడం గురించి ఆలోచన చేశాం. అయితే నిన్నటి దినమున 22, 23 వచనాలలో మనము సునిశ్చితంగా గమనించినట్లయితే ఒక విషయం మనకి బయటపడుతుంది. అదేమిటంటే, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును ఈ కుమారుడును మమ్మల్ని ఏలవనని చెప్పారు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును. ఈ వచనాలలో మనకి కనపడనటువంటి ఒక విషయం ఏమిటంటే, యెహోవా మిమ్మల్ని రక్షించాడు అన్నటువంటి మాట గిద్యోను మాట్లాడలేకపోతున్నాడు. ఈ 22వ వచనంలో నీవు మిద్యానీయుల చేతుల్లోంచి మమ్మను రక్షించితివి గనుక అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు గిద్యోను, అయ్యో నేను ఆ పని చేయలేదు, దేవుడే మిమ్మల్ని మిద్యానీయుల చేతుల్లోంచి విడిపించాడు అన్నటువంటి ఆ ఒక్క మాట అనకపోవడం ఈ క్రింద వచనాలలో జరుగుతున్నటువంటి ఒక పెను ప్రమాదం, ఒక ఉరిగా మారిపోవడం చూస్తున్నాం. చాలాసార్లు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు అపవాది ఏదో ఒక రకంగా, ముఖ్యంగా ఆత్మీయ జీవితం లేని వారి ఎడల ఎలాంటి ప్రయోగాలు చేయడు అపవాది. ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నప్పుడు ఆ యొక్క ఆత్మీయ ఔన్నత్యతను పడగొట్టడానికి ఖచ్చితంగా అపవాది తనదైనటువంటి ప్రణాళికలతో సిద్ధపడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా అలాంటిదే. ఆత్మీయంగా ఒక మంచి స్థితి కనబడుతున్నాడు, పరిపక్వతను చూపిస్తున్నాడు. బట్ అక్కడ తన విజయానికి, అనగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మిద్యానీయుల మీద విజయానికి దేవుడే కారణము అన్నటువంటి సత్యాన్ని చెప్పలేకపోతున్నాడు. ఈ అనుభవము ఎందుకో హిజ్కియాలో కూడా కనబడుతుందండి. ఈ అనుభవం ఎక్కడ కనబడుతుందండి? హిజ్కియాలో కనబడుతుంది. దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పకుండా స్వస్థపరచబడిన తర్వాత హిజ్కియా తనకున్నటువంటి సమస్త ఐశ్వర్యాన్ని గురించి ఆ మెరోదక్బలదాను పంపించినటువంటి ఆ అష్షూరు దూతలకు చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా ప్రియులారా, గిద్యోను, నీవు మమ్మల్ని మిద్యానీయుల చేతుల నుంచి రక్షించావంటే నేను మిమ్మల్ని యాలను, యెహోవాయే మిమ్మల్ని ఏలుతానని చెప్తున్నాడు తప్ప దేవుడు మిమ్మల్ని రక్షించాడని చెప్పలేకపోతున్నాడు. చివరికి తాను చేసిన పని ఒక విగ్రహంగా తయారైపోయినటువంటి పరిస్థితి. నిజమే ప్రియులారా, చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ మనము మన జీవితంలో దేవునికి ఆపాదించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ విజయాన్ని తాను తీసుకున్నాడు, పరిపాలన దేవునికి ఇస్తున్నాడు. అలా కాదు, దేవునికి మన జీవితంలో ఓ సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వాలి, ఒక పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని ఆయనకు మన జీవితంలో ఉంచగలిగితే
అది ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించబడుతుంది. అంతా బాగానే ఉంది, నేను మిమ్మల్ని ఏలన్నా కుమారుడు ఏలరాదు అన్నాడు. కానీ తరువాత ఇశ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడండి, ఇదిగో దోపుడు సొమ్ములు బంగారుపు పోగులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఇవ్వమని చెప్తున్నాడు. వారు ఏం చేశారంటే ఇంకా రాజుల మెడలలో, అంటే ఎవరైతే మిద్యాన్ రాజులు ఉన్నారో వారి మెడలలో ఉన్నటువంటి చంద్రహారాలు, ఒంటెల మెడలలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఇచ్చేశారు. అవేమీ కాకుండా కేవలము బంగారుపు పోగులు 1700 తులములు ఎత్తుగలిగినటువంటి బంగారం అయిపోయింది. వాటన్నిటిని తీసుకుని వాటితో ఏం చేశాడండి గిదెయోను, ఒక ఏఫోదు రూపం చేశాడు. ఏఫోదు అంటే మనకి ఇంచుమించుగా నిర్గమకాండం 28వ అధ్యాయము 29వ అధ్యాయ భాగాలలోను లేవియ కాండంలో ఉంటుంది. ఇది ఈరోజు మనకి ఏఫోదు ప్రాముఖ్యమైనటువంటి, అది ఎవరు ధరిస్తారన్నటువంటి విషయం ప్రాముఖ్యమైనది కాదు. మనకు ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఏఫోదు ఇశ్రాయేలు ప్రజలకు ఉరిగా మారడం. ఇక్కడ ఏఫోదును గురించి మనం ఆలోచన చేయాలంటే ఇది యాజకులు ధరించే ఓ వస్త్రం. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లే ముందు ఈ ఏఫోదు మీద రకరకాల పనులు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఏఫోదు మీద ఉన్నటువంటి ఆ యొక్క వాటి మీద ఇశ్రాయేలు గోత్రముల పేర్లు ఉండడం, వారికి సంబంధించినటువంటి గోత్రముల వివరాలు ఉండడం, యాజకుడు వాటిని ధరించుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి యాజకత్వ పరిచర్య చేయడం, అంటే ఇవన్నీ కూడా ఏఫోదు మీద ఉండడము, అది ఇశ్రాయేలుకు ఒక ప్రతినిధిగా రిప్రజెంటేటివ్గా యాజకుడు పరిశుద్ధ స్థలములు పరిచర్య చేయడం. ఇది ఏఫోదు ధరించే కారణం. ఏఫోదును యాజకుడు మాత్రమే ధరించాలి. ఇక్కడ నేను అనుకుంటూ ఉంటాను ప్రియులారా, గిద్యోనుకు రాజు అయ్యే ఆశ లేదు, కానీ బహుశా యాజకుడు అవ్వాలని ఆశ ఎక్కడో ఉండిపోయి ఉంటుంది. అందుకనే ఒకవేళ ఈ పోగులిస్తే కిరీటం చేసుకోవాలి, కిరీటము రాజరికానికి సాదృశ్యం. కానీ ఇతడు ఏం చేసుకున్నాడంటే ఏఫోదును చేసుకున్నాడు. ఏఫోదు యాజకత్వానికి సాదృశ్యం. బహుశా ఇతడికి ఒక యాజకునిగా, అంటే దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు ఒక మధ్యవర్తిగా తాను ఆ యొక్క ఆధిక్యత చలాయించాలనుకున్నాడు ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఏఫోదును చేయించుకుని తన ఊరు ఉంది కదండి ఓఫ్రా, తన సొంతూరు ఓఫ్రాలో దానిని పెట్టాడు. పెట్టినోడు ఇంట్లో పెట్టుకుని ఏదో ఊరుకున్నాడంటే అందరూ వచ్చి దానికి నమస్కరించులాగిన బహుశా ఒక బహిరంగ స్థలంలో దానిని స్థాపించో, నిర్మించో, కట్టో ఏర్పాటు చేస్తూ ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పట్టణానికి వెళ్ళి ఏం చేసేవారంటే ఆ ఏఫోదుకు నమస్కరించి, ఇక్కడ వ్యభిచారం అనేటువంటి మాట ఏమిటంటే దేవుణ్ణి కాక మరి ఏ దేవతనైనా ఆరాధించడం వ్యభిచారంతో. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు మరి తమ పలానా దేవతను ఆరాధించి పలానా దేవత దగ్గరికి వెళ్ళి వ్యభిచరించారు అంటే అక్కడ విగ్రహముతోనో ఆ ఏఫోదుతోనో వ్యభిచరించినట్టు అర్థంగా దేవుడు భర్తగా పాత నిబంధన కాలంలో తన ప్రజలకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక భార్యగా, అంటే యేసుక్రీస్తు సంఘానికి ఉన్నటువంటి సంబంధమే పాత నిబంధన కాలంలో కూడా దేవునికి తన ప్రజలకు కనిపించే. కనుక దేవుని విడిచి వేరొక దేవతను ఆరాధించడం, దేవతను తమ జీవితాలలో ప్రత్యేక స్థానం ఇవ్వడం, ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో వ్యభిచారము అన్నటువంటి కోవలోనికి తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియులారా, అలాగూ వారు ఓఫ్రాలో ఉన్నటువంటి ఏఫోదు, బంగారు ఏఫోదు యాక్చువల్గా యాజకుడు ధరించే ఒక నిలువుటంగి అనమాట అండి, ఒక నిలువుటంగి. బట్ ఇక్కడ నమస్కరిస్తున్నారంటే బహుశా ఏఫోదును గిద్యోను ఒక విగ్రహ రూపంలో నిర్మించుంటాడు. ఒక వస్త్రం రూపంలో నిర్మించలేదు, కానీ ఒక విగ్రహ రూపంలో ఏఫోదును నిర్మించి ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడ ఆ ఏఫోదుకు నమస్కరించి ఆరాధించి దేవుని యొద్ద నుంచి తొలగిపోయి దేవుని దృష్టిలో వ్యభిచరించిన వారుగా కనబడుతున్నారు. ప్రియులారా, దాని గురించి ఒకే ఒక సెంటెన్స్, అది ఏమిటి అంటే అది గిద్యోనుకును అతని ఇంటి వారికి. ఏది గిద్యోను ఏదైతే నిర్మించుకున్నాడు, గిద్యోను ఏదైతే తయారు చేయించాడు, గిద్యోను ఏదైతే ఏర్పాటు చేశాడు, అది మనసులో ఆశ కావచ్చు, లేదా తన యొక్క జీవిత కాలపు ధ్యేయము కావచ్చు, లేదా ఇంకా ఏదైనా కావచ్చు. ప్రియులారా, గిద్యోను ఒక ఆలోచనతో, ఒక ఆశతో, ఒక ఉద్దేశముతో ఏఫోదును చేయించుకుని నిలబడితే చివరికి అది తన జీవితానికి ఒక విగ్రహమై, దాని వలన ఎవరినైతే రక్షించాడో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని నుంచి తప్పిపోయి వ్యభిచారులై చివరికి ఉగ్రత పాలవడానికి గిద్యోను ఆలోచన, ఉద్దేశము, ప్రయత్నము ఒక కారణము అయింది. గిద్యోను ఆలోచన, ఉద్దేశం నిజమే ప్రియులారా. దీనిని మనం అర్థం చేసుకోవడానికి మన జీవితంలో దేవునికి ప్రతిగా ఏది నీ జీవితంలో ప్రవేశించిన, అది ఒక బంగారు ఏఫోదు కావచ్చు, లేదా నీకు చెందిన ఒక ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు, లేదా బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక ఆశ కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి ప్రతిగా
నీ తలంపులలో కానీ, నీ ఆలోచనలలో కానీ, నీ హృదయములో కానీ, నీ నడవడికలో కానీ, నీ జీవితంలో కానీ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రియులారా అది నీ జీవితానికి ఒక పెద్ద ఉరిగా మారే ప్రమాదం ఉన్నది అన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ ఉరి, స్నేర్ అంటే ఉచ్చు, బోను. నిజమే, మనము ఏదో ఒక పని చేస్తాం, చివరికి దానిని సాతానుడు వక్రీకరించి ఏం చేస్తాడంటే అదే మన జీవితానికి ఒక బోనుగా, ఉరిగా. బోన్ అంటే జంతువులను పట్టేది, ఉరి, ఉచ్చు అంటే పక్షులను, ఇతర చిన్న చిన్న జీవులను పట్టాడు. ఇక్కడ ఏ ఆలోచనతో చేశాడో ఏఫోదును ప్రియులారా, నిజానికి అది దేవుడు చెప్పిన పని. ఏఫోదు యాజకుని కొరకు తయారు చేయించు, యాజక పరిచర్య కొరకు వెళ్ళిన ప్రతిసారి కూడా దాన్ని ధరించేసుకోవాలి. కానీ ఇక్కడ గిద్యోనుకు అవసరం లేదు. అది గిద్యోనుకు అవసరం లేనటువంటి ఒక అంశాన్ని తయారు చేయించి అది ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయతకు గిద్యోను ఇంటి వారికి ఉరిగాను చేసుకున్నాడు. ఈరోజు మనకు అవసరమైనవి దేవుడు మనకి ఇచ్చేస్తూ ఉంటాడు, నో డౌట్. బట్ దేవుడు అనుగ్రహించనివి, మనకు అవసరం లేనివి కొన్ని ఉంటాయి. అవి బలవంతంగా మన జీవితంలో ఏం చేస్తామండి, తెచ్చి పెట్టుకుంటాం. అవి మన జీవితానికి ఎలా ఉంటాయటండి, ఉరిగా మారుతాయటండి. అటు చావాలేమో, ఇటు బ్రతకాలేమో అన్నట్టుగా మన జీవితానికి ఉరిగా, బోనుగా, ఉచ్చుగా మారుతూ ఉంటాయట. మరి ఈ అనుభవము గిద్యోను ద్వారా మనకి హెచ్చరిక. ఈరోజు గిద్యోను వలె ఓ బంగారు ఏఫోదు నీ జీవితంలో ఏమైనా ఉందా? గిద్యోను వలె నీవు ఇష్టపడో, లేదంటే నీవు కావాలనుకునో, నీ ఆలోచనలకు అనుగుణంగాను, లేదంటే నీ యొక్క మరి ఉద్దేశాలకు సమానుకూలంగాను ఏదైనా ఓ బంగారు ఏఫోదును నీవు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావా? నీ హృదయంలో పెట్టుకున్నావా? నీ బ్రతుకులో పెట్టుకున్నావా? ఆ బంగారు ఏఫోదు నీకు మాత్రమే కాదు, ఒకవేళ నీ చుట్టూ ఉన్న వారికి ఉరిగా మారుతుందేమో ఆలోచన చేసుకో. బంగారు ఏఫోదు ఉరిగా మారుట. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి అనుభవాలు కలిగిన కొందరు జీవితాలు ఏ రీతిగా వారు చేసినటువంటి ఆలోచనలు కానీ, పనులు కానీ, లేదా ప్రయత్నాలు కానీ వారి జీవితంలో ఎలా ఉరులుగా మారాయి. ఈరోజు ఎందుకు వీరందరినీ జ్ఞాపకం చేసుకోవాలంటే మనము కూడా తెలుసో తెలియకో కొన్ని ఉరులను మనకు మనమే, బోను అంటే ఎదటి వారి గురించి, ఎదటి జంతువు గురించి, పక్షి గురించి ఏర్పాటు చేసింది. కానీ విచిత్రం ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఈ ఉరులు, బోనులు మనకు మనమే ఏర్పాటు చేసుకుంటున్నాం. మనకు మనమే ఏర్పాటు చేసుకుని చివరికి మన ఆత్మీయ జీవితాలను దేవునికి విరోధంగా మలుచుకుంటున్నామేమో. వాటిని మనము ఆలోచన చేద్దాం, ఎన్ని వీలైతే అని. మొట్టమొదటిగా ఇశ్రాయేలీలకు ఉరిగా మారిన బంగారు దూడ. ఏమండి, ఇశ్రాయేలీలకు ఉరిగా మారిన బంగారు దూడ. నిర్గమకాండము 32వ అధ్యాయం. ఇక్కడ మోషే కొండ మీదకి వెళ్ళాడు, దేవుడు రమ్మన్నాడు. 40 రోజులు అయిపోయింది, ఇశ్రాయేల్ ప్రజలు తొందరపడుతున్నారు. మోషే అనేవాడు ఐగుప్తు నుంచి మమ్మల్ని, మరి ప్రతి మాటలో కూడా దేవునికి వ్యతిరేకత కనబడుతుందండి. ఎవరి మాటల్లో? ఇశ్రాయేలు ప్రజల ప్రతి మాటల్లో ఈ సందర్భంలో 32వ అధ్యాయం నిర్గమకాండంలో ప్రతి మాట వ్యతిరేకమే. మమ్మను ఐగుప్తు నుంచి రప్పించిన మోషే అనేవాడు, ఐగుప్తు నుంచి రప్పించింది ఎవరు? ఐగుప్తు నుంచి రప్పించింది ఎవరండి? దేవుడు రప్పించాడు. మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించినటువంటి మోషే అనేవాడు ఏమైపోయాడో తెలీదు. మాకు అర్జెంటుగా ఏదో ఒకటి చెయ్యి, ఒక దేవతను చెయ్యి. అహరోను వారి దగ్గర ఉన్నటువంటి చెవులు కమ్ములలో ఉండేటువంటి గిద్యోను సీనే కనబడుతుందండి ఇక్కడ. చెవుల కమ్ములు, ముక్కులు కమ్ములో ఉన్నటువంటి వాటన్నింటిని తీసుకొచ్చి దానిలో అగ్నిలో వేగా ఒక దూడ రూపంగా పోతపోస్తూ వచ్చింది. దాని చుట్టూ తిరిగి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి నిన్ను రప్పించినటువంటి దేవుడు ఇదే అని ఆ విగ్రహం చుట్టూ ఉత్సవాలు చేసుకుంటున్నారు, పండుగలు చేసుకుంటున్నారు. ప్రియులారా, అక్కడ కూర్చుని తింటూ, తాగుతూ, గెంతులు వేస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీలు ఇష్టమైనటువంటి పని అన్నమాట. తమ ఇష్టానికి ఓ బంగారు దూడ చేయించుకున్నారు. చివరికి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు తీసుకొచ్చినటువంటి నీ ప్రజలు ఏమైపోయారు? చెడిపోయారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళు. మోషే వచ్చి చూసేసరికి వారి పరిస్థితి చూసి తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు పగలగొట్టి మరి వారి విషయమై ప్రాయశ్చిత్తం చేయడానికి సిద్ధపడినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో లేవీల్లో ప్రతి ఒక్కడు లేచి తన పొరుగువాడిని ఏం చేయాలా? కత్తించుకుని చంపేయాలి. తన పొరుగువాడిని కటికి వచ్చిన చంపేయాలి. ప్రియులారా, ఆ రోజు నిర్గమకాండం 32వ అధ్యాయం 27-28 వచనాలు మనం చూస్తే కనుక ఇంచుమించు 3,000 మంది ఉత్తి పుణ్యాన్ని చనిపోయారండి. ఇంచుమించు 3,000 మంది. ఎందుకో తెలుసా? దేవునికి ప్రతిగా వారు ఏం చేసుకున్నారు? దేవునికి ప్రతిగా 430 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి, తన భీకర కార్యముల చేత ఐగుప్తు రాజును గడగడ వణికించినటువంటి దేవునికి ప్రతిగా 40 సంవత్సరాలు అద్భుతమైనటువంటి ఆ ప్రయాణములు ఆశీర్వాదాలు కురిపించినటువంటి దేవునికి ప్రతిగా, తమ విమోచకునికి, తమ రక్షకునికి, తమను పిలుచుకున్న వానికి ప్రతిగా ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడ రూపాన్ని చేసుకుని దేవునికి
అవమానాన్ని కలిగించినట్లుగా మనము సుస్పష్టంగా చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో 3,000 మంది ఉరిగా 3,000 మందికి ఉరిగా ఆ యొక్క స్థితి మారిందండి. ప్రియులారా, రోమా పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనాలు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులు ఉన్నారు. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, తమ యొక్క వాదముల యందు వ్యర్థులు అయిపోయారు. ఇక 23 వచనానికి వస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పశువుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా ఇశ్రాయేలీయులు చేసినటువంటి తప్పిదం, వారి ఇష్టానికి దేవుని రూపాన్ని ఒక దూడగా మార్చుకున్నారు. అది వారికి ఉరిగా మారింది. ఆ రోజు ఇంచుమించుగా 3,000 మంది ఇశ్రాయేలు ప్రజల ప్రాణానికి. ఈరోజు ఒకవేళ దేవునికి ప్రతిగా ఇలాంటి దూడ నీ జీవితంలో ఏమైనా ఉందేమో, దేవునికి ప్రతిగా ఇలాంటి ఒక రూపము ఏదైనా ఉన్నదేమో, దేవుని మహిమను మనుష్యుల పురుగుల చతుష్పాద జంతువుల ప్రతిమా రూపానికి మార్చుకుని ఓ అవిధేయకరమైనటువంటి ఆలోచన నీ జీవితంలో ఏమైనా ఉందేమో, అది నీకు ఖచ్చితంగా ఉరిగా మారుతుంది అన్న సంగతిని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక 2వ విషయం, తాను ప్రేమించిన రాహేలు తనకు ఉరిగా మారుట. యాకోబు తాను ప్రేమించినటువంటి రాహేలు తనకు ఉరిగా మారుట. ఆదికాండము 29వ అధ్యాయం 18-20 వచనాలు. ప్రియులారా, యాకోబు జీవితం రాహేలు వలన చాలా ఒడిదుడుకులకు లోనైందండి. ఎలా అంటే 7 సంవత్సరాలు అధికమైనటువంటి బానిసత్వాన్ని. అలాగే రాహేలు యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి పారిపోయిస్తున్నప్పుడు రాహేలు చేసిన అతిపెద్ద తప్పిదం ఏంటో తెలుసా? తండ్రి విగ్రహాలను దొంగిలించుకుని తీసుకొచ్చింది. లాభాన్ని ఎందుకు తరిమాడో తెలుసా? తన విగ్రహాలు పోయాయని కోపముతో, తన యొక్క గృహ దేవతలు పోగొట్టబడ్డాయని కోపముతో యాకోబును చంపేయాలని వచ్చాడండి. రాత్రి యాకోబుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు వెళుతున్నావు, అతనితో మంచి కానీ చెడు కానీ ఏవి మాట్లాడకుండా వెళ్ళిరా. వచ్చి వెతుక్కున్నాడు నా విగ్రహం. నువ్వు వెళితే వెళ్ళవు, నీ భార్యలను నీ పశువులను నీ దాసదాసులను తీసుకెళ్తే నాకేమిటి నష్టం? మరి నా గృహదేవతలను ఎందుకు నీవు దొంగిలించావని తిరగబడి అడుగుతున్నాడు. ప్రియులారా, ఆదికాండము 31వ అధ్యాయం అలాగే 35వ అధ్యాయం ఈ భాగాలలో మనకి కనపడుతుంది. ప్రియులారా, అడుగుతున్నప్పుడు నేను తీసుకురాలేదు, రాహేలు దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చాడు. రాహేలు దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు రాహేలు ఏమిటో తెలుసా? నాయనా, నేను కడగా ఉన్నాను కనుక నా దగ్గరికి రాను. చివరికి 35 ఈ 1వ వచనపు 18వ వచనపు భాగాన్ని మనం చూస్తే కనుక చివరికి ఎవరిని ప్రేమించాడు? ఆ రాహేలు మూలంగా పెను దుఃఖము యాకోబుకు కలిగింది. ఎఫ్రాతా మార్గములామే బెనోని అని పేరు పెట్టిన వ్యక్తిని కానీ చనిపోయింది. చివరికి యాకోబు ఆ బిడ్డకు బెన్యామీను అని పేరు పెట్టాడు. యాకోబు జీవితంలో తనకున్నటువంటి సమస్యలు కాక మరిన్ని అధిక సమస్యలు రావడానికి ప్రియులారా తాను ప్రేమించినటువంటి రాహేలు ఒక కారణం. ఈరోజు ఒకవేళ నీవు ప్రేమించినటువంటి నీ కుటుంబము, నీవు ప్రేమించినటువంటి నీ భార్య, నీవు ప్రేమించినటువంటి నీ భర్త, నీవు ప్రేమించినటువంటి నీ పిల్లలు, నీవు ప్రేమించినటువంటి మరి ఇంకా ఏదైనా ఒక వస్తువు, ఒక అంశము నీ ఆత్మీయ జీవితానికి ఉరిగా మారిందేమో, అది దేవుని మార్గాల నుంచి నిన్ను తప్పిస్తుందేమో, అది దేవుని యొక్క ప్రణాళిక నుంచి నిన్ను తప్పిస్తుందేమో ఆలోచన చేసుకోవలసిందిగా ప్రత్యేకించి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి 2వ భాగం 37-38 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37-38 వచనాల భాగాన్ని మనం చదువుకున్నామండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రుడు కాడు. ఫస్ట్ ప్రయారిటీ లైఫ్లో ఆయన తప్ప నీ జీవితంలో ఎవరు కూడా ఉండకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఒకవేళ నీ లైఫ్లో ఎవరికైనా ఇస్తుంటే, ఇక్కడ యాకోబు రాహేలుకు ప్రయారిటీ ఇచ్చాడు. అందుకని ఆ కొద్ది కాలం రాహేలు బ్రతుకున్నంత కాలం యాకోబు జీవితంలో ఏమిటండి? విసిగే, ఇబ్బందే, నెమ్మది లేదు. చివరికి పిల్లలు పుట్టకపోతే నాకు పిల్లల్ని ఇస్తావా లేదా అని చెప్పేసి ఆమె చాలా ఇబ్బంది పెడితే యాకోబు కోపడి నేను దేవుని స్థానంలో ఉన్నానా అని చాలా విసిగిపోయి మాట్లాడుతున్నాడు. రాహేలు బతుకున్నంత కాలం కూడా యాకోబు జీవితంలో శ్రమే ఉరిగా మారిపోయింది. నిజమే ప్రియులారా, ఒకవేళ
నీ జీవితంలో నీవు ప్రేమించినటువంటి ఏదైనా ఒక అంశం నీకు ఉరిగా మారిందేమో ఆలోచన చేసుకో. ఆయన అంటున్నాడు, నాకంటే ఎవ్వరిని లోకంలో నీవు, ఎందుకో తెలుసా అండి, అలాగంటే చాలామంది అనుకుంటారు దేవుడు భార్యని భర్తని పిల్లల్ని ప్రేమించడం లేదంటే. నాకు కాదు, వీరందరిని ఇచ్చిన వాడెవడు? దేవుడు. అందుకనే అబ్రహామును మనం ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాం ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? కొడుకును ప్రేమించాడా, దేవుడిని ప్రేమించాడా? దేవుడు ఇదే చెప్తున్నాడు, ప్రభు ఇదే చెప్తున్నాడు. కొడుకును ప్రేమించలే, దేవుడినే ప్రేమించాడు. ఎందుకంటే ఆయన తలుచుకుంటే అలాంటి మంది 10 మందిని ఇస్తాడు. ఒకవేళ కొడుకు చనిపోయిన తిరిగి మృతులలోంచి బ్రతికించగలిగినటువంటి సమర్థుడు దేవుడు. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా చెప్తూ ఉంటాడు. ఇలా ఈరోజు ఒకవేళ దేవునికి మించిన ఎవరు నన్ను ప్రేమిస్తున్నావేమో, నీకు ఇచ్చినవన్నీ కూడా అవి దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన దేవుడిని మరిచిపోయి పొందుకున్న వాటిని ప్రేమించడం మంచిన ఉరి మన జీవితంలో ఏది కూడా లేదు. ఆలోచించు. ఇక 3వ అంశం కూడా చూద్దామండి. సొలొమోనుకు ఉరిగా మారిన అతని యొక్క కోరికలు. సొలొమోనుకు ఉరిగా మారినటువంటి అతని కోరికలు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల భాగం. సొలొమోను కామాతురత కలిగిన వాడై 700 మంది రాజకుమార్తెలను భార్యలుగా చేసుకున్నాడటండి. 300 మంది ఉపపత్నులను. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు. 300 మంది ఉపపత్నులు, మొత్తము 1000 మంది. తన వాంఛలు తీర్చుకోవడం కొరకు 1000 మందిని వైవాహిక జీవితంలోనూ ఇతర స్థితిలోనూ అతడు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాడు. ప్రియులారా, ఒక గొప్ప జ్ఞాని సొలొమోను. సొలొమోను గురించి దేవుడు చెప్తూ, ఇంతకు పూర్వము కానీ, నీ కాలంలో కానీ, నీ తరువాత కానీ నీ వంటి జ్ఞాని ఎవ్వరు కూడా లేరు అనే మాట దేవుడు చెప్తున్నాడు. అంతటి జ్ఞాని ప్రియులారా, తన జ్ఞానం అంతా కూడా ప్రక్కన పెట్టి అతడు తన వాంఛల చేత దేవునికి ప్రతిగా, దేవుని ఉద్దేశానికి, దేవుడు సొలొమోనును ఎందుకు నియమించుకున్నాడు అంటే తన తండ్రికి ప్రతిగా తన ప్రజల మీద రాజుగా పరిపాలన చేయాల్సిన పని. చివరికి సొలొమోను దేవుని ఆజ్ఞకు ప్రతిగా తన ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చి, తన కోరికలకు ప్రాధాన్యతనిచ్చి ప్రియులారా దేవుని కృప నుంచి తొలగిపోయినట్లు చూస్తున్నాం. చివరికి ఏమన్నాడంటే, నీ హృదయము నీ తండ్రి అయిన దావీదు హృదయం వలె నా ఎదుట యథార్థం కాదు కనుక నీ తరువాత నీ కుమారుని కాలంలో రాజ్యము 2 భాగాలు. ముందే వార్నింగ్ ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ మనము కూడా మితిమీరినటువంటి కోరికలతో, మన కోరిక మన ఆశ ఎవరు కావాలండి? దేవుడే కావాలి. అందుకని అసాపు అంటాడు కదా, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఏది అక్కర్లేదు. ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. మనం అది కాక నీవు తప్ప ఈ లోకంలో నాకు అన్నీ కావాలి అన్నటువంటి సొలొమోను వంటి ఆలోచనతో ఉంటే కనుక చివరికి మన జీవితానికి అదే ఉరిగా మారిపోతుంది అన్న సంగతిని నాలుగవ అంశాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ప్రైజ్ లార్డ్. ఇక 4వ అంశము మనం చూద్దామండి. సారా తొందరపాటు ఉరిగా మారుట. కొంచెం సౌండ్ పెట్టుకున్నారు. సారా తొందరపాటు ఉరిగా మారుట ఏమిటిది? సారా తొందరపాటు. ఆదికాండము 16వ అధ్యాయం 1-4 వచనం. మీరు చెప్పింది కరెక్టే. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు ఒక కుమారుని ఇస్తాను. దేవుడు ఎప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు, సారా నీకు కుమారుని ఇస్తానని చెప్పినటువంటి దేవుడు మళ్ళీ ఏమన్నాడో తెలుసా? సారా నీకొక కుమారుని, నీ భార్య అయినటువంటి సారా, మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు, నీ భార్య అయినటువంటి సారా నీకొక కుమారుణ్ణి. ఇంత క్లియర్గా చెప్తే సారా ఏం చేస్తుందో తెలుసా? హాగరును తీసుకెళ్ళి ఓ తొందరపాటు నిర్ణయం. చాలాసార్లు ప్రియులారా, దేవుని సన్నిధిలో మన తొందరపాటు నిర్ణయాలు, లేదా మన ఆత్మీయ జీవితంలో మన తొందరపాటు నిర్ణయాలు మన జీవితానికి ఉరిగా మారిపోతాడు. ఒక చిన్న తొందరపాటు. హాగరుకు ఇష్మాయిల్ పుట్టాడు. అక్కడి నుంచి మొదలైంది శారా జీవితంలో స్ట్రగుల్. ఎప్పుడైతే హాగరుకు ఇష్మాయిల్ పుట్టాడో, హాగరు శారాను ఎలా చూసింది? చాలా నీచంగా చూసింది. ఆ తర్వాత ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకును ఇష్మాయిల్ ఏం చేశాడు? పరిహసించాడు. 21వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది. ఫైనల్గా ఎప్పటి వరకు చూద్దాం?
ఎప్పుడో తొందరపడినటువంటి శారా నిర్ణయం ఇప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు ఉరిగా మారింది. ఎప్పుడో తొందరపడి ఓ చిన్న తప్పిదం చేసింది ఎవరు? సారా, హాగరునిచ్చి. అప్పుడు మాత్రమే కాదు ప్రియారా, ఆమె తొందరపాటు అంటే దేవుని యొక్క వాగ్దానాలకు ప్రతిగా, దేవునికి ప్రతిగా అంటే ఒక దేవుడు మాత్రమే కాదు, ఆయన ఆలోచనలకు, ఆయన వాగ్దానాలకు, ఆయన మాటలకు ప్రతిగా ఏది చేసినా దేవునికి వ్యతిరేకంగానే. ఇక్కడ దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా శారా చేసిన ఓ తొందరపాటు ఇప్పటికీ ఇశ్రాయేలీలకు ఇష్మాయిలీలకు యుద్ధమే. ఎప్పటికీ పక్కలో బలంలాగా. ఇప్పుడు ఇశ్రాయేలు ఒక చిన్న దేశంగా ఒక చోటు ఉంటే, ఆ ఇశ్రాయేలు దేశం చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఎంతమంది ఇష్మాయిలీలు ఉన్నారో తెలుసా? ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దొరుకుతారా, ఎప్పుడు వారిని కనిపించకుండా చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇంత ఊరి ఎక్కడొచ్చింది? చుట్టూ బోన్లే. ఎక్కడి నుంచి వచ్చిందంటే శారా తొందరపాటు. నీ జీవితంలో ఓ తొందరపాటు నీ తరువాత తరములకు కూడా అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఉరిగా మారిపోతుంది. నీ తరువాత తరములకు అది ఒక గొప్ప ఉరిగా మారిపోతుంది. ఆలోచించి మనము దేవునికి ప్రతిగా మన యొక్క తొందరపాటుతో లేనిపోని ఉరిని తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలని జ్ఞాపకం చేస్తాం. ఇక 5వ అంశాన్ని కూడా మనం చూద్దామని. ఆశాకు ఉరిగా మారిన సిరియా రాజు స్నేహం. ఆశాకు ఉరిగా మారినటువంటి సిరియా రాజు యొక్క స్నేహం. చాలాసార్లు మన నిజ స్నేహితుడైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోక స్నేహాన్ని మనం కోరుకుంటూ ఉంటామండి. యాకోబు 4:4 ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ లోక స్నేహము దేవునితో, నీ నిజ స్నేహితుడు దేవుడే, ఆయనకు బదులుగా ఈ లోకాన్ని నీవు స్నేహిస్తే గనక ఈ లోక స్నేహం నీకేమవుతుందండి? ఊరిగా మారుతుందండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 16వ అధ్యాయము 1-3 వచనాలు. ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయాషా యోధారాజు దగ్గరికి వెళ్లకుండా రామా అనే పట్టణాన్ని కట్టించాడు. ఇక ఈ యోధారాజు అయినటువంటి ఆశ ఏం చేశాడంటే, దానికి ప్రతిగా దేవుని మందిరములో రాజనగరంలో ఉన్నటువంటి బంగారపు సామాగ్రి అంతా తీసుకెళ్ళి సిరియా రాజుకు దూతలను పంపించి ఇచ్చి, ఇదిగో నీ తండ్రికి నా తండ్రికి మంచి స్నేహం ఉంది, నీవు ఒకప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయాషాతో చేసుకున్నటువంటి సంధి నిబంధనను నీవు క్యాన్సిల్ చేసుకో, అప్పుడు నీవు నేను ఒడంబడిక చేసుకుందామని వాటిని పంపించాడు. ఆ పని తప్పు అని హనన్య అనే ఒక దీర్ఘదర్శి వచ్చి ఎవరికి చెప్పాడు? ఆశాకి చెప్పితే ఆశ తిరగబడి హనన్యాని ఏం చేశాడు? చెరసాల్లో వేయించాడు. ఆ కాలంలో ఆశా పాదములలో ఒక పుండు పుట్టి జబ్బు పడితే మళ్ళా చేసిన తప్పదేమేంటో తెలుసా? అతడు దేవుని నమ్ముకొనక వైద్యులను నమ్ముకున్నాడు. అతడు చివరికి ఏమయ్యాడండి? ఆశ ఒకప్పుడు చాలా గొప్ప భక్తిపరుడండి. ఆశ మొదటి కాలం అంతా కూడా, రాజ్యానికి వచ్చిన మొదటి కాలం, ఆశ అంతటి గొప్ప దైవ భక్తి కలిగిన వ్యక్తి లేడు. చివరికి అతడు స్థిరపరచబడిన తర్వాత ప్రియారా, దేవుణ్ణి నమ్ముకోకుండా దేవునికి ప్రతిగా ఎవరు నమ్ముకున్నాడండి? సిరియా రాజును నమ్ముకున్నాడు. దేవుణ్ణి నమ్ముకోకుండా దేవునికి ప్రతిగా ఎవరు నమ్ముకున్నాడు? వైద్యులను నమ్ముకున్నాడు. ఈరోజు ప్రియులారా, దేవునికి ప్రతిగా నీవు దేనినైనా నమ్ముకుంటే కనుక అది మన జీవితానికి ఏమవుతుందో తెలుసా? ఉరిగా మారు. దేవునికి ప్రతిగా ఆశవలే ఒకవేళ దేనినైనా మనం నమ్ముకునే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అది మన జీవితాలకు గురి అవుతుంది. జ్ఞాపకం చేసుకుని మనము ఆయనను మాత్రమే నమ్ముకునే వారంగా ఉండాలని, ఆయనను ఆశ్రయించక నరులను ఆశ్రయించేవాడు మరి శాపగ్రస్తుడవునని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో చెప్తాడండి. దేవుని యెహోవాను ఆశ్రయించక నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో అరూహా వృక్షమును పోలినవాడు అనే మాటను ఉపయోగిస్తూ ఉంటాడు ప్రియులారా. కనుక ఆశకు ఉరిగా మారినటువంటి సిరియా రాజు యొక్క స్నేహం. ఒకవేళ నీ స్నేహాలు దేవునికి వ్యతిరేకంగా నీకు ఉరిగా మారుతున్నాయేమో ఆలోచన చేసుకుని ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభు స్నేహంలోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక 6వ అంశం మనం చూద్దామండి. అబిషాలోముకు ఉరిగా మారిన అధికార దాహం. అబిషాలోముకు ఉరిగా మారినటువంటి అధికార దాహం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 9-15 వచనాలు. ఇక్కడ ఒక ఉరి సీన్ కనబడుతుందండి. ఉరి కాదు కానీ అలాగే ఉన్నది. నిజానికి 14వ అధ్యాయం 25వ వచనంలో సమూయేలు 2వ గ్రంథంలో అబిషాలోము అంత అందగాడు ఎవరు లేరటండి. అబిషాలోము అంత అందగాడు అక్కడ చెప్తా ఉంటాడండి, అధికాలు మొదలుకొని నడి నెత్తి వరకు లోపము చూపడానికి ఒక్క లోపం కూడా లేదటండి. చూపడానికే ఒక్క లోపము కూడా లేనటువంటి గొప్ప అందగాడు. విపరీతమైనటువంటి తల, ప్రతి సంవత్సరము అతడు క్షౌరం చేయించుకునేవాడట. చక్కటి వంకీల గిరజాల జుట్టు అనమాట, పెద్ద తలట. చివరికి ఏ అందాన్ని చూసి గర్వించి, ఏ సౌందర్యాన్ని చూసి గర్వించి
తండ్రికి వ్యతిరేకముగా రాజ్యానికి రావాలని ప్రయత్నించి తండ్రికి వ్యతిరేకముగా అవమానకరంగా అతడు జీవించాడు. చివరికి ఆ అధికార దాహం, ఏ అందాన్ని చూసుకుని అధికార దాహంతో తండ్రికి వ్యతిరేకంగా మారావు. అంటే తండ్రికి వ్యతిరేకంగా మారడం అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారడం. ఎందుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మారడం అంటే, దావీదు దేవుని చిత్తానుసారుడు. సౌలుతో మాట్లాడుతున్నాడు, నిన్ను తన సింహాసనం నుంచి తోసివేసి తన చిత్తానుసారుడైనటువంటి ఒక మనుష్యుని కనుగొని ఈ రాజ్యానికి రాజుని చేస్తాను. ఆ చిత్తానుసారుడైన మనిషి ఎవరండి? దావీదే. అంటే దేవుని చిత్తానుసారుడైనటువంటి మనిషి అయినటువంటి దావీదుకు వ్యతిరేకంగా తన బలాన్ని, తన అందాన్ని చూసుకుని సొంత కొడుకు అబీషాలోము వ్యతిరేకంగా తిరిగాడు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. ఈరోజు చాలాసార్లు దేవుని చిత్తానికి ప్రతిగా మన జీవితంలో అధికార దాహంతో మనము ముందుకు సాగుతున్నాము. దేవుని చిత్తము ముందు నీ అధికార దాహం ఏమాత్రము నిలవజాలదు. పైగా అది నీకు ఉరిగా మారిపోతుంది. మనం చదువుకున్నటువంటి 18వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో ప్రియులారా, దావీదు అనుచరుల ఎదుట అబీషాలోము సైన్యము నిలవబడలేక పారిపోయింది. చివరికి అబీషాలోము కూడా ఏం చేస్తున్నాడండి? పారిపోతూ అడవిలోంచి పారిపోతూ, అతను ఎత్తైన జుట్టు అన్నాను కదండి, ఈ జుట్టు మస్తకి వృక్షానికి చిక్కుకుందంటండి. మస్తకి వృక్షానికి చిక్కుకోగా ఆ చెట్టుకు వేలాడుతున్నాడు. ఈ కంచెరగాడిది ఏమైపోయింది? పారిపోయింది. ఉరి వేసినట్లుగా వేలాడుతున్నాడు. యోవాబుకు ఒక సైనికుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి చంపంటే, నేను చంపను, ఎలాగైనా తెలుస్తుంది, తిరిగి ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. చివరికి యోవాబే కొంతమంది సైనికులను తీసుకొచ్చి చుట్టూరా వారిని పెట్టుకుని ఎవరు చంపారో తెలియకుండా బాణము వేసి అబీషాలోముని చంపేశాడు. అబీషాలోము అధికార దాహం ఎవరి గురిగా మారింది ఏమో. ఒక విషయం తెలుసా అండి, సొలొమోను కంటే అత్యంత ప్రియుడు ఎవరో తెలుసా దావీదుకు? సొలొమోను కంటే అత్యంత ప్రియుడు ఎవరో తెలుసా దావీదుకు? అబీషాలోము. ఏడుస్తాడు తర్వాత, నా కుమారుడు అబీషాలోమా. ఎంత భయంకరమైనటువంటి దుఃఖానికి లోనైపోతాడో తెలుసా? సొలొమోను కంటే అత్యంత ప్రీతిపాత్రుడు అబీషాలోము. ఒకవేళ అబీషాలోము దేవుని చిత్తానికి లోబడి వెయిట్ చేస్తుంటే కనుక రాజు అబీషాలోమే అయ్యేవాడేమో. కానీ తొందరపాటు అధికార దాహంతో తండ్రి మీద, దేవుని చిత్తం మీద తిరగబడినటువంటి అబీషాలోము చివరికి అతని అధికార దాహం అతనికి ఎలా మారిపోయిందండి? ఉరిగా మారిపోయింది. నిజమే ప్రియులారా, మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవిత విధానాలు చాలాసార్లు నా ఇష్టం అని మన బలాన్ని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన అధికారాన్ని బట్టో ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ ఫైనల్గా అవి మన జీవితానికి ఏమవుతాయండి? ఉరులుగా మారిపోతాయన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అబీషాలోము అధికార దాహం అతనికి ఉరిగా మారిపోయింది. చివరికి మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం. అహీతోపెలుకు ఉరిగా మారిన అతని ఆలోచన. అహీతోపెలు పేరు తెలుసా అండి? అహీతోపెలు ఎక్కడో విన్నట్టుంది. మనం విన్నాం. ఎప్పుడు అంటే దేవునితో గడియ ఆరాధనలోని కీర్తనల గ్రంథం మొదటి 40 అధ్యాయాలు ధ్యానించాం. అప్పుడు అహీతోపెలు అన్న వ్యక్తిని గురించి తరచూ మనం విన్నాం. సమూయేలు 2వ గ్రంథం 17:23. సమూయేలు 2వ గ్రంథం 17:23 త్వరగా చదువుదాం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు కంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరిపోసుకుని, అహీతోపెలు అతనికి ఒక అతిశయము, గర్వం ఉంది. ఏమిటంటే రాజు కానీ అబీషాలోము కానీ, రాజు ఎవరు? దావీదు కానీ అబీషాలోము కానీ నా ఆలోచనను దేవుని ఆలోచనగా తీసుకుంటా అని ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనేది ఉన్నది. నిజమే. ఈ అహీతోపెలు ఎవరయ్యా అంటే, సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచన ప్రకారము దావీదు యొక్క మంత్రి అనమాట అండి. దావీదు యొక్క మంత్రి. ఇతని ఆలోచనలు ఎంత గొప్పగా ఉండేవాటంటే, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయము 23వ వచన ప్రకారము ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినా ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదు అబీషాలోము దానిని అట్లే భావించారు. ఇదనమాట అండి. చివరికి అహీతోపెలు ఎలా మారిపోయాడంటే, తన ఆలోచనే దేవుని ఆలోచన. అంటే దేవుని ఆలోచనలకు ప్రతిగా తన ఆలోచనలను అహీతోపెలు మార్చేసుకున్నాడు. అలాంటి అహీతోపెలు ఒకరోజు అబీషాలోముకు ఒక సలహా ఇచ్చాడు. మీ తండ్రి అయిన దావీదును చంపేద్దాం, నాకు ఒక 10,000 మందిని వారిని వెంట పెట్టుకుని వెళ్ళి దావీదును చంపేస్తే మిగతా ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోతారు? భయపడిపోయి మన పక్షానికి వచ్చేస్తారు. ఆ కాలంలో అది చాలా మంచి ఆలోచనగా ఉన్నది. కానీ హూషై అనే ఇంకొక వ్యక్తి వచ్చి ఈ ఆలోచన అంటే అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిదే కాదు. ఎందుకంటే మీ తండ్రి దావీదు మహాపరాక్రమం కలిగిన వాడు, అతన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల
కాదు. పైగా అతని దగ్గర ఉన్నటువంటి అతని అనుచరులు ఉన్నారు చూశారు, ఒక్కొక్కడు ఈజీగా 100 మందిని చంపేయగలిగినటువంటి శూరులు. కనుక ఈ ఆలోచన మంచిది కాదు, విరమించుకోమన్నాడు. మరొక ఆలోచన చెప్పాడు. హోషై చెప్పినటువంటి ఆలోచన అబ్షాలోముకు నచ్చింది. అహీతోపెల ఆలోచన మంచిది కాదని తోసివేశారు. వెంటనే ఏం చేశారంటే అహీతోపెలు మనస్తాపం చెంది ఇంటికి వచ్చి ఉరేసి చచ్చిపోయాడు. నిజమే ప్రియులారా, నీ ఆలోచనలే గొప్పవనుకుని దేవుని ఆలోచనలకు ప్రతిగా నీవు ప్రతిష్ఠించుకుంటే కనుక చివరికి నీ ఆలోచనలే నీకు ఉరిగా మారిపోతాయి. నీ ఆలోచనలు చివరికి ఏమైపోతాయండి? నీకు ఉరిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. అందుకని కీర్తనకారుడు దావీదు 139వ సంకీర్తనలో 23వ చరణంలో అంటాడండి, తన ఆలోచనలను పరీక్షించి చదవండి అన్నమాట. 139 దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకో. నిజమే, ఒకవేళ దేవుని ఆలోచనలకు ప్రతిగా నీ ఆలోచనలను పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నావేమో. దేవుని ఆలోచన నీకు ఆశీర్వాదకరము, నీ ఆలోచన ఎప్పటికీ అది నీకు ఉరిగా మారే ప్రమాదం ఉన్నది అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాం. ఇక 8వ అంశం హామానుకు ఉరిగా మారిన అహంకారం. హామానుకు ఉరిగా మారినటువంటి అహంకారం. నిజమే కదా. నేను రెఫరెన్స్లు ఎక్కువ చెప్పడానికి ఇష్టపడటం లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది. కానీ హామాను చాలా అహంకారి, రాజుకు స్నేహితుడని, రాజుకు గొప్ప మరి అనుంగ శిష్యుడని భావించి అతడు మరి ఉన్నతమైనటువంటి ఆసనం మీద ఎక్కి ఆ ఊదారంగు వస్త్రాలు ధరించుకుని వీధిలో వస్తున్నాడు. గవిని దగ్గర ఉన్నటువంటి అందరూ లేచారు, నమస్కారం పెట్టారు. మొర్దుకై లేవలేదు. ఎందుకు లేవలేదు అని పక్కన అడిగితే అన్నాడు, నా దేవునికి తప్ప నేను యూదుడను, నా దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కరించను, వంగనన్నాడు. అది చూసి హామాను చాలా పగబెట్టుకున్నాడండి. ఎలాగైనా ఈ యొక్క మొర్దుకైను చంపించేయాలి అన్నటువంటి ఆలోచన. ఎస్తేరు 3వ అధ్యాయము మొదటి 6 వచనాల భాగంలో ఈ సన్నివేశం కనబడుతుంది. అనుకుని వెంటనే ఏం చేశాడండి, ఒక ఉరికొయ్యను సిద్ధం చేసి ఎప్పుడు ఉరి తీద్దామని ఎదురు చూస్తూ ఉన్నాడండి. ఇదంతా కారణం ఏంటో తెలుసా? నా అంతటి వాడు లేడు అన్న అహంకారం. చాలాసార్లు ప్రియులారా, దేవుని యొక్క కృపకు మనము ప్రతిగా అహంకారాన్ని, అంటే మన జీవితంలో ఏమిచ్చినా ఏమిటది, అధికారం ఇచ్చినా, ఆధిక్యత ఇచ్చినా, అందలం ఎక్కించిన ఇదంతా ఏమిటి? దేవుని యొక్క కృపే కదా. చాలాసార్లు మానవులంగా దేవుని కృపకు ప్రతిగా మన అహంకారాన్ని కలిగి జీవిస్తూ ఉంటాం. దేవుని కృపకు ప్రతిగా ఇక్కడ హామాను దేవుని కృపకు ప్రతిగా తన అహంకారాన్ని వెలిబుచ్చుకుంటున్నాడు. చివరికి మొర్దుకైని చంపడానికి ఉరికొయ్యను కూడా సిద్ధం చేసి ఇంటి దగ్గర పెట్టేశాడు. ఏమైందండి? చివరికి హామాను అహంకారము అతనికి ఉరిగా మారిపోయి, ప్రియులారా 7వ అధ్యాయం 10వ వచనంలో ఏ ఉరికంబాన్ని, ఏ ఉరికొయ్యను సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద హామాను ఏమయ్యాడండి? ఉరి తీయబడ్డాడు. నిజమే, చాలాసార్లు మన అహంకారము దేవుని కృపకు ప్రతిగా మనము కలిగి ఉండే మన అహంకారము మనకు ఎలా మారిపోతుందండి? ఉరిగా మారిపోయే ప్రమాదం ఉన్నది అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఇలా చెప్పుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. మనం చెప్పుకునే సమయము లేదు కనుక మనం చెప్పుకోవటం లేదు. కనుక ఈరోజు నీ జీవితంలో నీకు ఉరిగా మారిన అంశం ఏంటి, అది తెలుసుకోవడం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో గిద్యోను ఇంటికి ఉరిగా మారడానికి కారణం అతడు ఇష్టపడి చేయించుకున్న ఎఫోర్ట్. నువ్వు కూడా ఇష్టపడినది ఏదైనా, నీ ఆలోచన కానీ, నీ సంపాదన కానీ, నీ జ్ఞానం కానీ, నీ ఉద్యోగం కానీ, నీ అధికారం కానీ, నువ్వు కలిగి ఉన్న మరి ఏదైనా నీ జీవితంలో నువ్వు మనసులో పెట్టుకున్నావేమో, అది చివరికి ఇంతింతై వట్టుడింతై అన్నట్టుగా ఓ విగ్రహంలాగా మారిపోతుంది. ఆ విగ్రహం చివరికి దేవునికి ప్రతిగా తానే సమస్తాన్ని ఆక్రమించి నీకు ఉరిగా మారిపోయే ప్రమాదం ఉన్నది. కనుక దేవునికి మించి నీ హృదయంలో దేనిని ప్రేమించే వ్యక్తిగా ఉండకు. దేవునికి మించి నీ జీవితంలో దేనికి ప్రాముఖ్యతనిచ్చే వ్యక్తిగా ఉండకు. దేవునికి మించి, దేవుని ఆలోచనకు మించి నీ జీవితంలో ఏది కూడా అతిగా ఆలోచించుకు. ఒకవేళ దేవునికి ప్రతిగా నీవే ప్రయత్నం చేసినా అది నీకు గురే తప్ప మేలు కాదు అని గిద్యోను జీవితాన్ని బట్టి ఆలోచన చేసుకో. కనుక మన జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, మొదటి ప్రాముఖ్యత దేవునికిచ్చి ఆయన దృష్టిలో మనము ప్రాముఖ్యమైన వ్యక్తులుగా జీవించబడడానికి సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ మన జీవితంలో అనుగ్రహించునుగా కామెంట్ తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు. ఇంతవరకు నాతో మాటలు నిజమైన ఆయన గిద్యోను ఇష్టపడి చేయించుకున్నటువంటి బంగారు ఎఫోదు అతని ఇంటికి ఉరిగా మారిపోయింది. ఈరోజు మా జీవితంలో కూడా చాలా ఇష్టపడి తెచ్చుకున్నవి, కొనుక్కున్నవి, సంపాదించుకున్నవి, పొందుకున్నవి, ఆరాధిస్తున్నవి, అనుభవిస్తున్నవి చాలానే ఉన్నాయి నాయన.
ఒకవేళ మీకంటే ఎక్కువగా మీకు ప్రతిగా వాటిని పెట్టుకున్నామేమో, అది మా జీవితానికి ఎప్పటికీ ఊరి అన్న సంగతిని మర్చిపోకుండా అవి 5 వాక్యము ద్వారా హెచ్చరించబడి అవి మా జీవితంలో సమస్త ప్రాధాన్యత మీదై ఉండడానికి, మీకై ఉండడానికి, మీలోనే ఉండడానికి సాయం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందుదాం. యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఈ వాక్యాన్ని మన హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక.